ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినను మీకు సహాయము చేయు అద్భుతమైన దేవుడు ఉన్నారు కనుక ఎందుకు భయపడాలి? ఈరోజు ఆ ఇబ్బందైన పరిస్థితిని దేవుడు మార్చెదరు కనుక సోలిపోకండి. అయితే మీరు ప్రార్థించవలసిన ఒక ప్రార్థన ఉన్నది. ఏ ప్రార్థన తెలుసా? 108వ కీర్తన 12వ వచనములో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. మనుషులు సహాయము చేయుదురని నమ్మి వెళ్ళి వారు ఎంతో ప్రయాసపడ్డారు, ప్రయత్నం చేశారు. వారి చెయ్యి దాటిపోయింది, సహాయం చేయలేకపోయారు. దీనికి పైన ఏం చెయ్యాలి? మా చెయ్యి దాటిపోయినది అని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులలో మీరు ఉన్నారా? ఎవ్వరూ సహాయము చెయ్యలేనటువంటి పరిస్థితి. నా సమస్య పెద్దదైపోయినది, అప్పు చాలా ఎక్కువగా ఉన్నది, వ్యాధి చాలా సీరియస్గా ఉన్నది, కుటుంబ సమస్య చాలా గొప్పదై చీలికగా మారింది, ఇక ఎవ్వరూ సహాయం చెయ్యలేరు. ఇబ్బందైన ఒక పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నారా? మీరు సహాయం చేయు ఒకరిని నమ్మకంతో వెతకాలి. అతడు వచ్చి ఒక అద్భుతమైన ప్రార్థనను దావీదు చేయుచున్నారు. ఏం చేయుచున్నారు? ఇక్కటిలో మాకు సహాయము చేయము దేవా, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాకు సహాయము చేయము. మనుషుల సహాయము వ్యర్థము. ఏ మనుష్యుడు నాకు సహాయము చెయ్యలేడు, మీరే నాకు సహాయము చెయ్యగలరు అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేయుదురు. ఈ దావీదురాజు ఉన్నారు కదా, రాజు కాకముందు ఆయన ఒక గొప్ప విజయమును సాధించినందున దేశపు రాజుకి అతని మీద ఈర్ష్య కలిగింది. ఈర్ష్యతో ఇతన్ని నాశనం చెయ్యాలని, లేకపోతే ఇతడు నా స్థానమును ఆక్రమించుకుంటాడని తన రాణువము ద్వారా వెతుకుచున్నాడు అతన్ని చంపివేయుటకు. అతడు చెబుతున్నాడు, మరణమునకు నాకు ఒక్కడుగు దూరం మాత్రమే అని వేదన పడుచున్నాడు. అంతగా ఇబ్బందికరమైన పరిస్థితిని దాటిపోయినవాడు దావీదు. అతని యవ్వన ప్రాయంలో ఎన్నో బాధలు అతనికి. ఒక సమయములో శత్రువుల రాణువము వచ్చి చుట్టుముట్టినది. అంతే, ఇక తప్పించుకొనుటకు వీలులేదు. అతడు ఒక కొండ మీద ఉన్నాడు. కొండను చుట్టి రాణువము చుట్టుముట్టినది. అతన్ని బంధించే పరిస్థితి వచ్చినది. ఇక్కట్టైన పరిస్థితి, ఎవ్వరూ సహాయము చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో ప్రభువైపు చూసి మొరపెట్టుచున్నాడు, ఈ ఇబ్బంది నుండి మాకు సహాయం చేయుడి. ఏ మనుష్యుడు ఇట్టి పరిస్థితుల్లో మాకు సహాయం చెయ్యలేడు. దేవుడా ప్రార్థన విన్నారు. ఏం జరిగిందో తెలుసా? ఆ రాజ్యమునకు విరోధముగా శత్రువులు, ప్రక్క దేశపు రాజు తన సైన్యముతో దండెత్తి వచ్చాను. ఆ వార్త తనకు వచ్చిన వెంటనే రాజు దావీదును విడిచిపెట్టి అందరూ రండి, మన దేశమును కాపాడుకోవాలని యుద్ధమునకు వెళ్ళారు. దావీదుని పట్టుకుపోయే సమయములో దేవుడు అద్భుతమైన ఒక కార్యమును చేసి ఆ ఇబ్బంది నుండి విడుదల ఇచ్చాను. మీకును చేయుదురు. ఎవ్వరూ ఈ ఇబ్బంది నుండి మీకు సహాయం చెయ్యలేరు అన్న పరిస్థితుల్లో మీరు కలవరపడుచున్నారు కదా, ఆయనకు సాధ్యము. మీరొక ప్రార్థన చేయుడి, ఈ ఇబ్బంది నుండి మాకు సహాయం చేయము దేవా. మాకు సహాయం చేయుటకు మనుషుల వలన కాదు, వారి సహాయము వ్యర్థము. నేనిప్పుడు మిమ్ములను నమ్మియున్నాను. మీరు ఈ ఇబ్బంది నుండి తప్పించుటకు సహాయం చేయగలరు. నిజంగా ప్రార్థన చేసి చూడండి, దేవుడు మీకు అద్భుతం చేయుట చూచెదరు. ఈ ఇబ్బంది నుండి విడుదల పొందుదురు. ప్రార్థించెదరా? దేవుని చూసి చెప్పండి, ఇబ్బందుల్లో దేవా నాకు సహాయము చేయుము. మనుషుల సహాయము వ్యర్థము. మీరు మాత్రమే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి నన్ను విడిపించగలరు. ఈ దినమే ఈ ఇబ్బందిలో నుండి విమోచించి నాకొక అద్భుతము చేయుడి. ఒక అద్భుతమును నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.